రాముడు ఒక సాధారణమైన మనిషి. హ్మ్. రామాయణం జరిగింది అన్న మాటే వాస్తవం అయితే, భారతదేశం 568 సంస్థానాలుగా ఉండేది భారతదేశం. హ్మ్. మన నిజాం కూడా ఒక సంస్థానంగా ఉండేది. ఈ తెలంగాణ కూడా ఒక సంస్థానం. నిజాం నవాబు పరిపాలించాడు. అట్లా 568 సంస్థానాలు ఉండేవి భారతదేశంలో. యునైటెడ్ కంట్రీగా చెప్పొచ్చు దీన్ని. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కంట్రీగా చెప్పొచ్చు. హ్మ్. అలాంటి దాంట్లో అయోధ్య అనేది ఒక చిన్న రాజ్యం 568 రాజ్యాల్లో. హ్మ్. ఆ అయోధ్య రాజ్యాన్ని పరిపాలించాడు. అఖండ భారతాన్ని పరిపాలించాల రాముడు. హ్మ్. మరి ఇంకా 567 రాజ్యాలు వేరే వేరే రాజులు పరిపాలించారు. మాకేంటంటున్నా అయితే ఇప్పుడు ఏంటి? అయితే ఏంటి ఇప్పుడు? అయోధ్యను రాముడు పరిపాలించాడు. అయితే ఏంటి ఇప్పుడు అంటున్నా? హ్మ్. చనిపోయాడు. హ్మ్. చనిపోయిన వ్యక్తికి జోహారే చెప్తాం. నన్ను అడిగారు మరి యేసుక్రీస్తు ప్రభువుకు జోహార్ చెప్పకూడదా అని అన్నారు. హ్మ్. యేసుక్రీస్తు ప్రభు చచ్చిపోయాడు. హ్మ్. 3 రోజులు సమాధిలో ఉన్నాడు. ఆయన తిరిగి లేచినట్లుగా లేఖనాల్లో ఉంది. ఆ 40 రోజులు మనుషుల మధ్య తిరిగినట్లుగా లేఖనాల్లో ఉంది. వెళ్ళిపోయేటప్పుడు ఆ బేతనీ అనే గ్రామంలో ఆ కొండ దగ్గరికి 500 మందిని పిలిపించాడు అని లేఖనాల్లో ఉంది. 500 మంది చూస్తూ ఉండగా ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి అనేది లేఖనాల్లో ఉంది. అట్లా రామాయణంలో ఉందా? రాముడు మళ్ళీ తిరిగి బతికాడు అని? రాముడు పోనీ ఇంకో కొత్త అవతారం ఎత్తాడు రాముడు అని ఏమన్నా రామాయణంలో రాశారా? హ్మ్. ఏ ఆధారాన్ని బట్టి మాట్లాడతారు మీరు? మరి జోహార్ అనుకుంటే ఏమన్నా జయన్ ఎట్లా చెప్తాం? జయన్ ఎట్లా చెప్తాం? రాహుల్ గాంధీకి జయంటాం, చంద్రబాబు నాయుడుకి జయంటాం, జగన్మోహన్ రెడ్డికి జయంటాం, కేసీఆర్కి జయంటాం, తేజాకి జయంట, అజయ్కి జయంట, బతుకున్నారు కాబట్టి ఏసఐ కూడా జయ చెప్తా. యేసుక్రీస్తు ప్రభుకి రాముడు జోహార్ని చెప్తా. ఎందుకంటే ఆయన చనిపోయాడు కాబట్టి.